ఐపీఎల్ 18వ సీజన్లో విరాట్ కోహ్లీ భీకర ఫామ్లో కొనసాగుతూ ఉన్నారు. ఓపెనర్గా ఆర్సీబీ జట్టుకు పరుగుల వరద పారిస్తూ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. దీంతో ఈ సీజన్లో ఆర్సీబీ 6 మ్యాచ్ల్లో 4 విజయాలను అందుకుని పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో కొనసాగుతూ ఉంది. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఉన్న ఆర్సీబీ జట్టు ఒక్కసారి కూడా కప్పు సాధించలేకపోవడంతో ఈ సీజన్లో కప్పు కొట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఇందుకు అనుగుణంగానే జట్టు ప్రదర్శన కనబరుస్తోంది. దీంతో ఈ సీజన్లో ఆర్సీబీ కప్పు కొట్టడం ఖాయమంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీలో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో ఆర్సీబీ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ లో బెంగళూరు జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే రెండో ఇన్నింగ్స్ లో 174 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన ఆర్సీబీ బ్యాటర్లు కోహ్లీ, సాల్ట్లు మంచి ఆరంభాన్ని అందించారు. అనంతరం సాల్ట్ అవుట్ అయినప్పటికీ కూడా కోహ్లీ బ్యాటింగ్ లో కొనసాగాడు. ఈ క్రమంలో ఓ బంతికి కోహ్లీ 2 పరుగులు తీసిన అనంతరం గుండెలో నొప్పి అంటూ శాంసన్ కు చెప్పడం ఆందోళనకరంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో కోహ్లీ ఛాతీపై చేయి పెట్టుకుని నొప్పిగా ఉందని శాంసన్ తో పాటు ఆర్సీబీ ఫిజికల్ డిపార్ట్మెంట్ కు చెప్పడం కనిపించింది. దీంతో ఫిజికల్ డాక్టర్లు హుటాహుటిన మైదానంలోకి వచ్చి కోహ్లీని పరిశీలించారు. అనంతరం ఆయనకి డ్రింక్స్ ఇచ్చి కాసేపటి రెస్ట్ తర్వాత వెళ్లిపోయారు. దీంతో కోహ్లీ అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ మ్యాచ్ లో కోహ్లీ 45 బంతుల్లో 62 పరుగులు చేశాడు. ఎక్కువ శాతం సింగిల్స్, డబుల్స్ మాత్రమే తీయడంతో జైపూర్ వాతావరణ పరిస్థితుల వల్ల ఆయన అలసటగా ఫీల్ అయినట్టుగా నివేదికలో తెలిపారు.